వెల్కమ్ బ్యాక్ టు ఎవ్రీ ఎగ్జామ్ ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు వచ్చిన కరెంట్ అఫైర్స్ అన్నిటిని ఎక్స్ప్లెయిన్ చేస్తూ అదేవిధంగా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు సంబంధించినటువంటి విద్యా ఉద్యోగ సమాచారాన్ని అంతా కూడా ఏకీకృతం చేస్తూ ఒకే వీడియోలో చేరుస్తూ ఈ యొక్క వీడియో అయితే రూపొందించడం జరిగింది ఫ్రెండ్స్. సో ఖచ్చితంగా యూస్ఫుల్ కంటెంట్ అయితే ఉండబోతుంది. సో ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ కరెంట్ అఫైర్, దూసుకొస్తున్న మొంతా తుఫాన్. సో ఇప్పుడు ఆల్రెడీ వర్షాలు పడుతున్నాయి కానీ తెలంగాణ, ఇక్కడ తమిళనాడు, ఆంధ్రప్రదేశ్లో కూడా ఇక్కడ ఒకటి తుఫాన్ అయితే వస్తుందండి. సో ఏమంటారు, అది మొంతా తుఫాన్ అనమాట. సో ఇక్కడ మనకు ఈ ఇండియన్ ఓషన్ సైడ్ ఇక్కడ ఉన్నటువంటి వాటిని తుఫాన్లు లేకపోతే మనం సైక్లోన్స్ అంటామండి. సో అదేవిధంగా ఆస్ట్రేలియా సైడ్ అలా ఉంటే మాత్రం వాటిని విల్లి అంటాము. అండ్ అమెరికా సైడ్ అట్లా ఉంటే వాటిని టోర్నడోస్ లేకపోతే హరికేన్స్ అంటారండి. టోర్నడోస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఖచ్చితంగా దీని మ్యాచింగ్ కానీ అలా అడగడానికి అవకాశం ఉందండి. సో టోర్నడోస్ కానీ హరికేన్స్ కానీ అంటారు. అండ్ అదేవిధంగా జపాన్ సైడ్ చైనా సైడ్ అయితే వాటిని టైఫూన్స్ అంటారండి. సో ఈ విధంగా మనకు తుఫాన్లకు నామకరణం అంటే జస్ట్ ఇది ఏంటంటే ఒక నామనిక్లేచర్. కాకపోతే ఈ నేమింగ్ అనేది ఉంది కదా, ఇప్పుడు మొంతా తుఫాన్ అని నేమ్ పెట్టారు కదా. సో ఈ నేమింగ్ కొన్ని కంట్రీస్ ఉంటాయండి. ఇప్పుడు ఆగ్నేషియా కంట్రీస్ ఉన్నాయి కదా, ఇప్పుడు వాళ్ళు ప్రతి ఇయర్ నేమ్స్ అనేది సజెస్ట్ చేయడం జరుగుతుంది. సో వాటిలో ఏంటంటే ఎటువంటి రిలీజియస్ కానీ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ అంటే అట్లా వేరే మనోభావాలు దెబ్బతినేటువంటి పేర్లు కాకుండా రావాలన్నమాట. మొంతా అంటే ఒక ఫ్లవర్ అండి, ఒక వికసిస్తున్న పువ్వు అనే మీనింగ్తో వస్తుంది. ఈ తుఫాన్కు పేరు ఇచ్చినటువంటి దేశం ఏది అంటే థాయిలాండ్ అండి. థాయిలాండ్. సో గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్, మిమ్మల్ని అడగొచ్చు. సో అందుకే చెప్తున్నా, ఈ పాయింట్స్ అన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ న్యూస్ చూసుకున్నట్లయితే 28-29 తేదీల్లో తెలంగాణలో భారీ వర్షాలు, ఏపీలో రెడ్ అలర్ట్. విశాఖపట్నం, ఏపీపైకి మొంతా తుఫాను దూసుకొస్తుంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం శనివారం ఉదయం వాయుగుండంగా బలపడిందని భారత వాతావరణ విభాగం ఐఎండీ పేర్కొంది. ఆదివారం నాటికి తీవ్ర వాయుగుండంగా, సోమవారం ఉదయానికి తుఫానుగా మారే అవకాశం ఉందని తెలిపింది. సోమవారం అర్ధరాత్రి తర్వాత లేదా మంగళవారం తెల్లవారుజామున తీవ్ర తుఫానుగా రూపాంతరం చెందుతుందని చెప్పారు. సో రెడ్ అలర్ట్ అనేది చేసిందనమాట. సో ఇది తుఫాను పేరు గుర్తుపెట్టుకోండి, ఏ దేశం సజెస్ట్ చేసింది, థాయిలాండ్ గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్, జయంత్ నార్లీకర్కి విజ్ఞాన్ రత్న. సో మరణానంతరం ప్రకటించిన కేంద్రం, దేశ అత్యున్నత వైజ్ఞానిక పురస్కారమైన విజ్ఞాన్ రత్న అవార్డుకు సుప్రసిద్ధ ఖగోళ భౌతిక శాస్త్రవేత్త జయంత్ నార్లీకర్ శనివారం ఎంపికయ్యారు. ఆయనకు మరణానంతరం ఈ అవార్డు లభించింది. విశ్వ ఆవిర్భావానికి సంబంధించిన బిగ్ బ్యాంగ్ సిద్ధాంతాన్ని నార్లీకర్ తోసిపుచ్చారు. విశ్వం యావత్తు ఒకే గడియలో పెను విస్ఫోటంతో ఆవిర్భించినట్లు బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం చెబుతుండగా విశ్వం ఆద్యాంతాలు లేనిదని నార్లీకర్ ప్రతిపాదించారు. సో అనంతమైన ఈ విశ్వంలో పదార్థం నిరంతరం ఏర్పడుతూనే ఉందని ఆయన వాదన. బ్రిటిష్ ఖగోళ శాస్త్రవేత్త ఫ్రెడ్ హోయల్ ఇదే సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. సో విజ్ఞాన శాస్త్రంలో శిఖర స్థాయికి చేరిన నార్లీకర్ 86 ఏళ్ల వయసులో ఈ ఏడాది మే 20న మరణించారు. సో 8 మందికి విజ్ఞానశ్రీ అవార్డు కూడా వచ్చింది. బట్ ఇక్కడ మేజర్ అయితే వైజ్ఞానిక పురస్కారం అయినటువంటి దేశ అత్యున్నత వైజ్ఞానిక పురస్కారం విజ్ఞాన్ రత్న. ఇది గుర్తుపెట్టుకోండి, విజ్ఞాన్ రత్న ఎవరికి వచ్చారంటే జయంత్ నార్లీకర్. అండ్ ఇదే దాంట్లో ఇంకొక అవార్డు కూడా చూసుకున్నట్లయితే మనము దివ్యేందు దాసుకి శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డు. రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కార్ 2025 కింద 25 కింద ప్రతిష్టాత్మక శాంతి స్వరూప్ భట్నాగర్ పురస్కారానికి కోల్కతాలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఐజర్ అని ఉంటుంది కదా, IISER అంటారు, రసాయన శాస్త్రాల విభాగ అసోసియేట్ ప్రొఫెసర్ దివ్యేందు దాస్ ఎంపికయ్యారు. సో ఇది ఇక్కడ రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కార్ 2025కి శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డు. శాంతి స్వరూప్ భట్నాగర్ పురస్కారం ఎవరికి వచ్చిందంటే దివ్యేందు దాస్. ఇక్కడ విజ్ఞాన్ రత్న పురస్కారం ఎవరికి వచ్చిందంటే జయంత్ నార్లీకర్. సో ఈ 2 పాయింట్స్ కూడా గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ కరెంట్ అఫైర్ తీసుకున్నట్లయితే త్రిశూల్ విన్యాసాలకు సిద్ధమైన భారత్. త్రిశూల్ విన్యాసాలు అసలు ఏంటో చూద్దాం. భారత త్రివిధ దళాలు ఉమ్మడిగా త్రిశూల్ విన్యాసాలు చేసేందుకు సిద్ధమవడంతో పాకిస్తాన్ అప్రమత్తమైంది. తమ గగనతలంలో ఆంక్షలు విధిస్తూ విమానయాన సంస్థలకు నోటంను జారీ చేసింది. ఈ నెల 30 తేదీ నుంచి వచ్చే నెల 10 వరకు పాక్ సరిహద్దులోని సర్ క్రీక్ ప్రాంతంలో భారత త్రివిధ దళాలు పెద్ద ఎత్తున విన్యాసాలు చేపట్టేందుకు సిద్ధమయ్యాయి. ఈ క్రమంలో పాక్ తన మధ్య దక్షిణ ప్రాంతంలో వైమానిక మార్గాలపై నియంత్రణలు విధించింది. విశ్లేషకుడు డామియన్ సైమన్ దీనికి సంబంధించి ఓ ఉపగ్రహ చిత్రాన్ని పంచుకున్నారు. 28,000 అడుగుల ఎత్తు వరకు విన్యాసాలు చేసేందుకు గగనతలాన్ని రిజర్వ్ చేసుకున్నట్లు తెలుస్తోంది.
సో ఆపరేషన్ సింధూర్ తర్వాత త్రివిధ దళాలు ఉమ్మడిగా ఇంత పెద్ద కసరత్తును నిర్వహించడం గమనార్హం. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే త్రిశూల్ విన్యాసాలకు సిద్ధమైన భారత్. ఈ విన్యాసాల యొక్క పేరు ఈ యొక్క 28,000 అడుగుల వరకు కూడా మనం ఏమంటారు ఈ యొక్క రిజర్వ్ చేసింది కదా ఆ యొక్క గగనతలాన్ని. సో అప్పుడు చేపట్టినటువంటి ఆపరేషన్ యొక్క పేరు అంటే మీరు ఆపరేషన్ త్రిశూల్ అని గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే గ్రామీణాభివృద్ధిలో ఎంపీడీఓలు కీలకం. సీతక్క. మండల పరిషత్ అభివృద్ధి అధికారులు ప్రజలకు ప్రభుత్వానికి వారధులుగా వ్యవహరించాలని, ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా నిబద్ధతతో పనిచేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క సూచించారు. శనివారం తెలంగాణ గ్రామీణాభివృద్ధి సంస్థలో జరిగిన నూతన జిల్లా పంచాయతీ అధికారులు ఎంపీడీఓల 2 వారాల శిక్షణ ముగింపు సమావేశానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. గ్రామీణాభివృద్ధిలో ఎంపీడీఓల పాత్ర ఎంతో కీలకం. మండల స్థాయిలో అన్ని శాఖలను సమన్వయం చేస్తూ అభివృద్ధి దిశగా నడిపించాల్సిన బాధ్యత మీదే. మండల సమగ్ర స్వరూపం, శాఖల వారీగా పరిస్థితులు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి. అర్హులైన వారిని గుర్తించి వారికి సహాయం చేయాలి అని తెలిపారు. సో ఎంపీడీఓలకు ఇచ్చారు కదా ఇప్పుడు ఇచ్చినటువంటి అపాయింట్మెంట్ ఆర్డర్స్, వాళ్ళ శిక్షణ కూడా పూర్తయింది. సో ఆ సందర్భంగా మాట్లాడినటువంటి సీతక్క ఈ విషయాన్ని చెప్పారనమాట. అండ్ అదేవిధంగా ఇంకో పాయింట్ కూడా చెప్పారు. త్వరలో 14,000 అంగన్వాడీ సిబ్బంది నియామకం. రాష్ట్రంలో త్వరలో 14,000 అంగన్వాడీ టీచర్లు, సహాయకుల నియామకాలు చేపట్టనున్నట్లు సీతక్క తెలిపారు. శిశు సంక్షేమ శాఖలో టీజీపీఎస్సీ ద్వారా గ్రేడ్ 1 సూపర్వైజర్లుగా నియమితులైన 181 మంది అభ్యర్థులకు మంత్రి శనివారం నియామక పత్రాలు అందజేశారు. చిన్నారుల్లో పోషకాహార లోపాన్ని నిర్మూలించేందుకు సూపర్వైజర్లు కృషి చేయాలని సూచించారు. సో ఈ 14,000 అంగన్వాడీ టీచర్లకు కూడా అండ్ సహాయకులు ఆయా అంటారు కదా, సో రెండింటికి కూడా ఈ యొక్క నోటిఫికేషన్ త్వరలో రానున్నట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే చైనాతో పోలిస్తే ముందంజలో మనం. సో ఇక్కడ ఏంటంటే ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అండి ఈ బిట్టు, అందుకే ఇది ఇచ్చాను ఇక్కడ. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ భారత్దే అంచనాలు సవరించిన ఐఎంఎఫ్. ఓకే, ఐఎంఎఫ్ అంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, రైట్. అంతర్జాతీయ ద్రవ్యనిధి, ఇదే ఐఎంఎఫ్ అంటే అంతర్జాతీయ ద్రవ్యనిధి వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ నివేదిక ప్రకారం 2025-26లో భారత్ అత్యంత వేగవంతమైన అభివృద్ధి చెందుతున్న దేశంగా ఆర్థిక వ్యవస్థగా కొనసాగనుంది. 2025లో భారత ఆర్థిక వ్యవస్థ 6.6% వృద్ధి రేటును సాధిస్తుందని ఐఎంఎఫ్ అంచనా వేసింది. చైనా 4.8% వృద్ధి రేటుతో పోలిస్తే భారత్ గణనీయంగా ముందంజలో ఉంటుందని నివేదిక తెలిపింది. అమెరికా సుంకాలు, పెరుగుతున్న ఆర్థిక అనిశ్చితుల నడుమ వివిధ దేశాల మధ్య ఒప్పందాల ఫలితంగా ఐఎంఎఫ్ తన అంచనాలను సవరించింది. 2024-25లో భారత ఆర్థిక వ్యవస్థ 6.5% వృద్ధి సాధించగా 2025-26లో ప్రభుత్వం 6.8% జీడీపీ వృద్ధి అంచనాలను కొనసాగించింది. అయితే 2026లో భారత వృద్ధి రేటు 6.2%కి తగ్గవచ్చని ఐఎంఎఫ్ అంచనా వేసింది. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 3 పాయింట్లు ఉన్నాయండి ఇక్కడ. ఒకటి వచ్చేసి ప్రజెంట్ భారత ఆర్థిక వ్యవస్థ ఐఎంఎఫ్ అంచనా ఎంత ఉందంటే 6.6% అని చెప్పిందని గుర్తుపెట్టుకోండి. సో ఇవి మారుతూ ఉంటాయి, బట్ లేటెస్ట్ ఎప్పటికైనా మనం అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. సో ఇది అంతకుముందు 6.2 ఏమో 6.3 ఏమో చెప్పినట్టుందండి. సో ఇప్పుడు ప్రజెంట్ కొంచెం అప్గ్రేడ్ చేసింది, సో 0.3% పెంచింది. సో ఐఎంఎఫ్ పెంచినటువంటి వృద్ధి రేటు 6.6. అండ్ మరి మన భారతదేశం అంచనా వేసింది ఏంటిది అంటే, ప్రభుత్వం అంచనా వేసింది 6.3 నుంచి 6.8 మధ్యలో ఉంటుందని అంచనా వేసింది. సో 6.3 నుంచి 6.8 వరకు ఉండొచ్చు అని మన యొక్క సర్వే అంచనా వేసింది. అండ్ లాస్ట్ ఇయర్ 24-25లో ఎంత వృద్ధి సాధించింది అంటే 6.5%. మనం అంతకు ముందు ఇయర్ ఇప్పుడు 24-25 అంటే 24 ఏప్రిల్ నుంచి 25 మార్చ్ వరకు మనం భారతదేశం సాధించిన వృద్ధి 6.5%. అదే వృద్ధిని భారతదేశం అంటే 2025-26లో ఎంత సాధించబోతుంది అని అంచనా వేసింది అంటే మన భారత ప్రభుత్వం 6.3 నుంచి 6.8%. మరి ఇప్పుడు ఐఎంఎఫ్ ఎంత సవరించింది అంటే 6.6%. సో నెక్స్ట్, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక 75,000 ఉద్యోగాల భర్తీ. యువతికి ఉద్యోగ నియామక పత్రం అందజేస్తున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చిత్రంలో మిర్యాలగూడ ఎమ్మెల్యే. ఓకే, సో ఇక్కడ చూసినట్లయితే నిన్న ఇవాళ జరుగుతుంది కానీ ఇది ఉద్యోగ జాబ్ మేళా హుజూర్ నగర్లో సూర్యాపేట. సో దాని పరంగా చూసుకున్నట్లయితే రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ప్రభుత్వ ప్రైవేటు రంగాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించడంపై కాంగ్రెస్ సర్కారు ప్రత్యేక శ్రద్ధ వహిస్తోందని
ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 70 నుంచి 75 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా నిరుద్యోగ యువత కోసం సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ పెరల్ ఇన్ఫినిటీ స్కూల్లో సింగరేణి కాలరీస్ డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా డిట్ సహకారంతో శనివారం ఏర్పాటు చేసిన జాబ్ మేళాకు మంత్రి ప్రారంభించారు. జాబ్ మేళకు ఉమ్మడి నల్గొండ జిల్లాలో నుంచి నిరుద్యోగుల నుంచి విశేష స్పందన లభించిందని, దాదాపు 40,000 మంది వివరాలు నమోదు చేసుకున్నారని పేర్కొన్నారు. 275 కంపెనీలు అర్హులను ఎంపిక చేసుకుంటున్నాయన్నారు. ఉద్యోగాలకు ఎంపికైన పలువురికి మంత్రి నియామక పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు బత్తుల లక్ష్మారెడ్డి, మిర్యాలగూడ ఎమ్మెల్యే వేముల వీరేశం నకిరికల్, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. శనివారం 20,423 మంది నిరుద్యోగులు హాజరు కాగా వారిలో 3,041 మందికి నియామక పత్రాలు అందించారు. సో ఇదండి. ఇప్పుడు నిన్న ఇవాళ జరుగుతుంది కానీ ఎవరైనా ఇవాళ కూడా వెళ్ళొచ్చు. సో ఆల్రెడీ నడుస్తూ ఉండొచ్చు. నేటి నుంచి ఆసియాన్ శిఖరాగ్ర సదస్సు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఆసియాన్ అండి, అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ అంటారు కదా, ఏషియాన్ కూడా అనొచ్చు, అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, ఈ బిట్ గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ ఇప్పుడున్న బిట్ గురించి చూసుకున్నట్లయితే ఈ యొక్క సమావేశానికి మన భారతదేశం కూడా అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. కాకపోతే వర్చువల్గా మోదీ గారు అయితే అటెండ్ అవుతున్నారు. సో ఇక్కడ చూస్తే ఎక్కడ జరుగుతుంది అంటే కౌలాలంపూర్ అండి. సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కౌలాలంపూర్, మలేషియాలోని కౌలాలంపూర్లో జరుగుతుంది. మలేషియా కూడా ఒక సభ్య దేశం. సో ఇప్పుడు ఒకసారి న్యూస్ చూసుకున్నట్లయితే ఆగ్నేయాసియా దేశాల సంఘం వార్షిక సర్వసభ్య సమావేశాలు ఆదివారం కౌలాలంపూర్లో ప్రారంభం కానున్నాయి. ఈ సదస్సులో తూర్పు తైమూర్ దేశానికి 11వ సభ్య దేశంగా స్వాగతం పలుకునున్నారు. సో ఇక్కడ తూర్పు తైమూర్ దేశం అనేది కొత్తగా 11వ సభ్య దేశంగా వస్తుందండి. సో ఇంతకుముందు ఉన్న 10 సభ్య దేశాలు ఏంటి మరి చూసుకున్నట్లయితే మయన్మార్ ఉంటుంది ఒకటి, మయన్మార్, లావోస్, థాయిలాండ్, కాంబోడియా, వియత్నాం, సింగపూర్, రైట్, ఇండోనేషియా, బ్రూనై, ఫిలిప్పీన్స్, సో ఇవన్నీ ఉంటాయండి, మలేషియా. సో ఇవన్నీ ఉంటాయి. సో దాంతోపాటుగా ఇండోనేషియాలో ఒక భూభాగం అయినట్టు, సో ఇండోనేషియాలో ఒక దీవిలో ఒక సగం వరకు మనకు ఇక్కడ ఈ ఈస్ట్ తైమూర్ అనేది ఒకటి ఉంటుంది. ఇదంతా మీద అంతా ఇండోనేషియా అనమాట. అంతకుముందు దీన్ని వెస్ట్ తైమూర్ అనేవారు. ఇప్పుడు ఇక్కడ ఈస్ట్ తైమూర్ ఒకటి మాత్రం స్వతంత్ర దేశంగా ఉంది. సో ఆ దేశం ఒకటి వచ్చేసి మనకి ఇక్కడ ఇప్పుడు 11వ సభ్య దేశంగా ఇందులో కలవబోతుంది అన్నట్టుగా చెప్తున్నారండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే నెక్స్ట్ కంటిన్యూషన్, కూటమి భాగస్వామ్య దేశాలైన భారత్, చైనా, జపాన్, ఆస్ట్రేలియా, రష్యా, దక్షిణ కొరియా, అమెరికా తదితర దేశాలు పాలుపంచుకోనున్నాయి. సో ఇక్కడ భారత్, జపాన్, ఆస్ట్రేలియా ఇవన్నీ కూడా కూటమి భాగస్వామ్య దేశాలు, అంటే మెంబర్ కంట్రీస్ కాదు కానీ జస్ట్ భాగస్వామ్య దేశాలు అంటారు. జస్ట్ పార్ట్నర్ ఉంటారు కదా, అంటే సైడ్ మెంబర్స్ లాగా, మేబీ అబ్జర్వింగ్ కంట్రీస్ అంటారు కదా. సో అలా కానీ డైరెక్ట్ సభ్య దేశాలు అయితే కావండి. ఇప్పుడు నేను చెప్పిన లిస్టే సభ్య దేశాలు. ప్రాంతీయ భద్రత, ఆర్థిక సమగ్రత, సముద్ర వివాదాలు, అమెరికా సుంకాలు, మారుతున్న భౌగోళిక వాణిజ్య పద్ధతులు తదితర అంశాలపై ఈ శిఖరాగ్ర సదస్సులో చర్చ జరగనుంది. సో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా ప్రధాని లీ కెకియాంగ్, రైట్, అమెరికా అధ్యక్షుడు కూడా డొనాల్డ్ ట్రంప్ గారు కూడా రాబోతున్నారు. అండ్ జపాన్ ప్రధాని తకాయిచి. సో జపాన్ ప్రధాని తకాయిచి ఏంటంటే మొట్టమొదటి మహిళా ప్రధాని అండి, రైట్, మహిళా ప్రధాని. జపాన్కి మొట్టమొదటి మహిళా ప్రధాని తకాయిచి. తదితరులు పాల్గొనే ఈ సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్గా హాజరవుతారు. ట్రంప్ పర్యటనకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన జరిగే అవకాశం ఉండడంతో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు. ఆసియాన్ సభ్య దేశాలతో పాటు కూటమితో భాగస్వామ్యం కలిగిన దేశాల అధినేతలు ప్రాంతీయ ఆర్థిక సహకారంపై చర్చించేందుకు ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. సో నేను చెప్పిన పాయింట్ ఇక్కడ వస్తుంది చూడండి. నేను చెప్పిన పాయింట్ ఏంటంటే సభ్య దేశాలతో పాటుగా కూటమితో భాగస్వామ్యం కలిగిన దేశాల అధినేతలు. ఇప్పుడు ఈ పైన చెప్పిన అధినేతల దేశాలన్నీ కూడా కూటమితో భాగస్వామ్యం ఉన్నటువంటివి కానీ సభ్య దేశాలు కాదు, డైరెక్ట్ మెంబర్ కంట్రీస్ కాదు. భారత్ కానీ, చైనా, జపాన్, ఆస్ట్రేలియా, రష్యా, దక్షిణ కొరియా, అమెరికా ఇవన్నీ కూడా కూటమితో భాగస్వామ్యం, పార్ట్నర్షిప్ కంట్రీస్ అన్నమాట ఇవి. ఆయన 3 రోజుల అతి కీలక సదస్సుకు సన్నాహకంగా ఆసియాన్ దేశాల విదేశాంగ మంత్రులు శనివారం సమావేశమయ్యారు. సో ఆసియాన్ సదస్సు గురించి వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇంకొకటి చూసుకున్నట్లయితే కాశ్మీర్ సంస్థాన విలీనం. సో ఇప్పుడు మనకు భారతదేశం వచ్చే టైంకి, అంటే మనకు స్వతంత్రం వచ్చే టైంకి 562 స్వదేశీ సంస్థానాలు ఉన్నట్టుగా చెప్తున్నారండి. సో ఇవన్నీ కూడా మనకు ఎప్పుడు స్వతంత్రం వచ్చినాక మెల్లమెల్లగా ఒకటి తర్వాత ఒకటి
విలీనమయ్యాయి. చాలా వరకు తొందరగానే విలీనమయ్యాయి. కానీ ఈ జమ్మూ కాశ్మీర్ కానీ, మన హైదరాబాద్ సంస్థానం కానీ, ట్రావెన్కోర్ సంస్థానం కానీ, ఇంకొకటి జూనాగఢ్ సంస్థానం కానీ, ఇవి కొంచెం లేట్గా జరగడం అయితే జరిగిందండి. అండ్ ఇంకొక సంస్థానం కూడా సిక్కిం ఉంటుంది కదా, సిక్కిం కూడా మన దాంట్లోకి రావడానికి, అంటే ఇండియాలో విలీనం అవ్వడానికి రాజు అంగీకరించాడు. కాకపోతే అక్కడ ఒక కండిషన్ పెట్టాడండి. సిక్కిం గురించి చెప్తున్నాను, ఇది టాపిక్ వచ్చింది కాబట్టి. సిక్కింలో ఏంటంటే ఆ సిక్కిం ప్రజలకి నేను ట్యాక్స్ తీసుకోవట్లేదు, ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు, కొండ ప్రాంతాల్లో వాళ్ళకు ఎర్న్ చేసుకోవడమే చాలా కష్టం. సో దాంట్లోంచి నేను ట్యాక్స్ తీసుకోవట్లేదు అని చెప్పేసి రాజు నేను విలీనం చేసిన తర్వాత మీ భారతదేశంలో కూడా ట్యాక్స్ తీసుకోవద్దు అని చెప్పాను, కండిషన్ పెడతాడు. సో ఇప్పటికీ కూడా మనకు సిక్కింలో ఉన్న వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ లేదండి. మన దేశంలో ఉన్న ఒకే ఒక్క స్టేట్ ఇన్కమ్ ట్యాక్స్ లేనిదంటే సిక్కిం అండి. అయితే సిక్కింలో ఎవరికి పడితే వాళ్ళకి కాదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వేరే స్టేట్ నుంచి అక్కడికి అల్లు లాగానో కోడల్లాగానో వెళ్ళిన వాళ్ళకి ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఉండదండి. ఆ 1975లో ఒక రిజిస్టర్ ఏదో మెయింటైన్ చేశారు. సో వాళ్ళకి అక్కడ ఉన్న అందులో ఉన్న నేమ్స్ వాళ్ళ డిసెండెంట్స్, అంటే వాళ్ళ యొక్క వారసులు, వాళ్ళకి మాత్రమే ఆ యొక్క ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ అనేది ఉంటుందండి. సో అది మనం దేని గురించి, సిక్కిం గురించి చూసుకుంటే. ఇక్కడ కాశ్మీర్ గురించి చూసుకున్నట్లయితే ఈ యొక్క కాశ్మీర్లో స్వాతంత్రానంతరం, ఇక్కడ చూడండి, స్వాతంత్రానంతరం తమ రాజ్యాన్ని స్వతంత్రంగా ఉంచాలని హరి సింగ్ భావించాడు. ఇక్కడ రాజు పేరు గుర్తుపెట్టుకోండి, హరి సింగ్. బిట్ రావచ్చు ఏంటంటే కాశ్మీర్ సంస్థానానికి రాజు హరి సింగ్. కాశ్మీర్ని తమ యూనియన్లో కలపాలని చెప్పేసి పాకిస్తాన్ ఒత్తిడి తెచ్చినా ఆయన సమ్మతించలేదు. దీంతో పాకిస్తాన్ 1947 అక్టోబర్ 22న కాశ్మీర్పై తమ సరిహద్దు సైన్యంతో ప్రత్యక్ష దాడికి పాల్పడింది. హరి సింగ్ సైనిక సాయం కోరుతూ భారత ప్రభుత్వంతో చర్చలు జరిపారు. సో భారత యూనియన్లో కాశ్మీర్ను విలీనం చేస్తేనే సైనిక సహాయం చేయడానికి వీలవుతుందని ప్రభుత్వం స్పష్టం చేయడంతో హరి సింగ్ దానికి అంగీకరిస్తూ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఎక్సెషన్ పై సంతకం చేశారు. ఎక్సెషన్ అంటే మనం ఆక్రమించుకోవడం అనమాట, అంటే కలపడం మధ్య. దీంతో 1947 అక్టోబర్ 26న కాశ్మీర్ పాలనలో విలీనం అనమాట. వెంటనే భారత సైన్యం శ్రీనగర్ చేరుకొని పాక్ సైన్యాన్ని అడ్డుకొని వారిని వెనక్కి తరిమింది. సో ఇదొక బిట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కల్కా షిమ్లా బొమ్మ రైలు మరో 20 రోజులు హౌస్ఫుల్. బొమ్మ రైలు అని ఎందుకంటారంటే అక్కడ నారో గేజ్ ఉంటుందండి. నారో గేజ్ అనమాట. నారో గేజ్ అంటే చాలా, అంటే కొండ ప్రాంతాలు కదా, ఎక్కువ స్పేస్ ఉండదు కదా. సో 600 mm ఇట్లా 600 mm తోటి ఏదో ఉంటుంది ఒక గేజ్, చిన్న నారో అనమాట. అందుకే ఆ రైల్ని బొమ్మ రైలు అంటారు, టాయ్ ట్రైన్ అంటారు. మీరు ఎప్పటికైనా అక్కడ వెళ్తే టాయ్ ట్రైన్ అనే అంటారు దాన్ని. ఇలాంటి టాయ్ ట్రైన్లు కొండ ప్రాంతాలలో 3 ఉన్నాయండి. జనరల్గా 3 అంటే ఉండొచ్చు ఇంకా, అంటే వేరే దగ్గర. కాకపోతే యునెస్కో గుర్తింపు పొందినటువంటి వరల్డ్ హెరిటేజ్ సైట్స్గా గుర్తింపు పొందినటువంటి ఈ యొక్క మౌంటైన్ రైల్వేస్ అనేటువంటి 3 ఉన్నాయండి. అందులో ఒకటి కల్కా షిమ్లా రైల్వే, రైట్. రెండవది నీలగిరి రైల్వేస్, ఇదేమో హిమాచల్ ప్రదేశ్, రైట్. రెండవది వచ్చేసి నీలగిరి మౌంటైన్ రైల్వేస్, ఇది వచ్చేసి ఎక్కడుందంటే తమిళనాడు. మూడోది వచ్చేసి డార్జిలింగ్, రైట్, డార్జిలింగ్ మౌంటైన్ రైల్వేస్, ఇది వచ్చేసి వెస్ట్ బెంగాల్లో ఉందండి. సో ఈ 3 కూడా మనకు యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్లో లిస్టింగ్లో ఉన్నాయండి. సో అందుకే వీటిని కూడా ఇక్కడ కలిపేసి చెప్తున్నా. సో ఇప్పుడు న్యూస్లోకి చూసుకుంటే హిమాచల్ ప్రదేశ్కు వచ్చే పర్యాటకులకు గత 100 ఏళ్లుగా ఆకట్టుకుంటున్న కల్కా షిమ్లా బొమ్మ రైలుకు ఇప్పటికీ ఆదరణ తగ్గలేదు. టాయ్ ట్రైన్ ఇటీవల వర్షాకాలంతో పూర్తిగా స్తంభించిన పర్యాటకం వానలు తగ్గడంతో పండుగల సీజన్ మొదలవడంతో తిరిగి ఊపందుకుంటోంది. మళ్ళీ పర్యాటకులు పోటెత్తి హిమాచల్ రాజధాని షిమ్లా కలకలాడుతుంది. హోటళ్లన్నీ రద్దీగా మారి వ్యాపారాలు పెరుగుతున్నాయి. సో షిమ్లాకు వచ్చే పర్యాటకులు కల్కా షిమ్లా బొమ్మ రైల్లో ఒక్కసారైనా ప్రయాణించాలని తహతలాడతారు. ఈ రైల్లో సీట్లన్నీ నవంబర్ 15 దాకా అడ్వాన్స్గా బుక్ అయ్యాయని నిర్వాహకులు తెలిపారు. సో 1903లో బ్రిటిష్ హయాంలో 96 కిలోమీటర్ల పొడవుతో ఈ రైల్వే లైన్ను ప్రారంభించారు. మేజర్గా ఇవి యునెస్కో లిస్ట్లో చేరడానికి కారణాలు ఏంటంటే ఇంజనీరింగ్ అద్భుతం అండి. అంటే అక్కడ కొండల నడుమ అంత ట్రైన్ తీసుకొని అక్కడ డిజైన్ చేసి పర్యాటకులని గమ్యస్థానాలు చేర్చడం అనేది ఒక సవాల్తో కూడుకున్న పని. సో అంత అద్భుతమైన నైపుణ్యంతో దాన్ని తీర్చిదిద్దారు కాబట్టే మనకు యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లో యొక్క 3 రైల్వే లైన్స్ అనేటువంటివి మౌంటైన్ రైల్వేస్ స్థానం సంపాదించుకోవడం జరిగిందండి. సో ఇందులో ప్రయాణం మంచుకొండల నడుమ 102 సొరంగాలు, 864 చిన్న పెద్ద వంతెనల గుండా సాగుతూ
గుండెలు జల్లుమనేలా ఒక మధుర స్మృతిగా ఉంటుంది. మధ్యలో 18 చిరు స్టేషన్లలో రైలు ఆగుతుంది. ఈ రైల్వే ట్రాక్ను ప్రపంచ వారసత్వ ప్రదేశంగా 2008లో యునెస్కో గుర్తించింది. సో దీంతో పాటుగా నేను చెప్పిన ఇంకా 2 కూడా యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లో ఉన్నాయండి. నెక్స్ట్, ప్రబలుతున్న అశాంతి. సో మేజర్గా ఏంటంటే మనకు వరల్డ్ పీస్ ఇండెక్స్ అని చెప్పేసి గ్లోబల్ పీస్ ఇండెక్స్ అని ఒక రిపోర్ట్ ఉంటుందని ఇక్కడ చూసుకున్నట్లయితే గ్లోబల్ పీస్ ఇండెక్స్ 2025. సో ఈ రిపోర్ట్ ప్రకారం ఈ రిపోర్ట్ ఏంటంటే ప్రబలుతున్న అశాంతి ఉంది కదా ఇక్కడ. సో ఎక్కడైతే సామాజిక భద్రత, ఇతర దేశాలతో ఘర్షణలు, యుద్ధాలు, సైనికీకరణ, హత్యలు, ఉగ్రవాద సమస్య తదితరుల ఆధారంగా ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్ ఆయా దేశాలకు ర్యాంకులు ప్రకటిస్తుంది. సో ఇటువంటివన్నీ ఎక్కువ ఉందనుకోండి ర్యాంక్ ఎక్కడికో వెళ్ళిపోతుంది, ఇటువంటివి తక్కువ ఉంటే ర్యాంక్ ఫస్ట్ వస్తుంది అనమాట. సో ఆ విధంగా 163 దేశాలలో ఫస్ట్ వచ్చిన ర్యాంక్ వచ్చిన దేశం ఏంటంటే ఐస్లాండ్ అండి. సో ఫస్ట్ వచ్చిన ర్యాంక్ గుర్తుపెట్టుకోండి గ్లోబల్ పీస్ ఇండెక్స్లో. అండ్ మన ఇండియా ర్యాంక్ వచ్చి కూడా గుర్తుపెట్టుకోండి 115. ఇండియా ర్యాంక్ 115. టోటల్గా అన్నిట్లో గ్లోబల్ పీస్ ఇండెక్స్లో ఫస్ట్ వచ్చినటువంటి దేశం ఏదంటే ఐస్లాండ్. అయితే ఈ యొక్క రిపోర్ట్ని ఎవరు ప్రకటిస్తారనేది కూడా గుర్తుపెట్టుకోండి. ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్. ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్. సో ఈ సంస్థ ప్రకటిస్తుంది అన్నమాట. అందుకే ఇది యాడ్ చేశానండి. నెక్స్ట్, చెన్నరాయనకొండ చాంద్రాయనగుట్ట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయం కొలువైన కొండ చెన్నరాయనకొండ చాంద్రాయనగుట్ట. సో కాలక్రమేణా చెన్నరాయనకొండ కాస్త చాంద్రాయనగుట్ట అయిందని చెప్తున్నారు. చూడండి, చాళుక్యుల కాలం నుంచి పూజలు అందుకుంటున్న స్వయంభు లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవస్థానం పాత బస్తీలోని ఎత్తైన కొండలో కేశవగిరిపై ఇది కొలువు తీరి ఉంది. ఈ కొండను అప్పట్లో చెన్నరాయనగుట్టగా పిలిచేవారు. కాలక్రమేణా అది చంద్రాయనగుట్టగా రూపాంతరం చెందింది. చెన్నకేశవ స్వామి పేరు మీద ఈ కొండను కేశవగిరి అని కూడా పిలుస్తారు. నాడు అటవీ మార్గం నుంచి పహాడీ షరీఫ్కి తన సైన్యంతో ఔరంగజేబు వెళుతుండగా అతని అశ్వాలు చంద్రాయనగుట్టకు దిగువన స్వామివారి ఆలయానికి ఎదురుగా ఆగిపోయి ముందుకెళ్లేందుకు మొరాయించాయి. ఇదేమిటని తన సేనాధిపతిని ఆయన ప్రశ్నించగా కొండపైన చెన్నకేశవ స్వామి దేవస్థానం ఉందని, స్వామి మహిమలతో అశ్వాలు ఆగిపోయాయని వివరించారు. ఆశ్చర్యచకితుడైనటువంటి ఔరంగజేబు స్వామివారికి కానుకలు సమర్పించాడని, దాంతో అశ్వాలు ముందుకు సాగాయని చరిత్ర కథనం. సో ఇక్కడ ఏంటంటే చంద్రాయనగుట్ట పాత పేరు ఏంటంటే చెన్నరాయనకొండ లేదా చెన్నరాయనగుట్ట. అండ్ ఇంకొకటి అండి, ఈ చంద్రాయనగుట్టలోనే బార్కస్ అనే ప్లేస్ ఉంటుందండి. బార్కస్ లేకుంటే బర్కాస్. సో ఈ బార్కస్ ఏంటంటే యాక్చువల్గా బర్కాస్ అనే పదం కూడా సేమ్ ఇదే విధంగా రూపాంతరం చెందిందండి. మన పదాలు ఏమైతే అంటే అపభ్రంశం అవుతాయి అంటారు కదా, మారిపోతాయి. మన ఏమంటారు ప్రజల యొక్క నోళ్ళలో నాని పేరు మారిపోతూ ఉంటుంది అనమాట. సో ఇక్కడ బర్కాస్, ఇప్పుడు ప్రజెంట్ బార్కాస్ అంటున్నాం కదా, అది అంతకుముందు అది బ్యారక్స్ అండి. బ్యారక్స్. సో బ్యారక్స్ అంటారు కదా, బ్యారక్స్ అంటే బ్యారక్ అంటే ఏంటంటే ఆ యొక్క మిలిటరీ నివాసం అనమాట. మిలిటరీ వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళ యొక్క నివాస అదనమాట. అయితే వాళ్ళు ఇక్కడ బార్కస్లో అక్కడే ఉండేవాళ్ళు, అరబ్బులు ఉండేవాళ్ళు అనమాట. వాళ్ళు ఏంటంటే అప్పుడు నిజాము తన యొక్క వ్యక్తిగత అంగరక్షణకి మరియు అశ్వాలకు సంబంధించినటువంటి దానికోసం అని చెప్పేసి వాళ్ళను ఇక్కడికి రప్పించడం జరిగింది. అయితే వాళ్ళు బార్కస్ ప్లేస్లో ఏంటంటే వాళ్ళు ఇంటిలోనే వాళ్ళకి ఏంటంటే ఒక హాబీ ఏంటంటే ఇప్పుడు మల్బరీ ఫ్రూట్స్, జామకాయలు ఇవి ఉంటాయి కదా, సో వాటన్నిటిని పెంచడము వాళ్ళకి హాబీ అనమాట. సో వాళ్ళు అప్పుడు ఏంటంటే అప్పుడు అవుట్స్కట్స్, ఇప్పుడంటే మిడిల్ ఆఫ్ ద సిటీ అయిపోయింది కానీ అప్పుడు అవుట్స్కట్స్ కాబట్టి చాలా పెద్దగా ఉండేవి ఇల్లులు. సో వాళ్ళు వాళ్ళ ఇంట్లలోనే పండించేసి వాటిని వాళ్ళు ఎట్లా అమ్మేవాళ్ళంటే వేలం పెట్టేవాళ్ళండి. వేలం అంటే ఒక బకెట్ నిండే తీసుకొస్తారు, లేకుంటే ఒక గంప నిండే తీసుకొచ్చేసి ఇది 200 ఫిక్స్, లేకుంటే ఇది 500 ఫిక్స్ అని చెప్పేసి వాళ్ళు ఒక వేలం పాట స్టార్ట్ చేస్తారు. ఎవరైతే ఎక్కువ వేలం పాట పాడుకుంటారో వాళ్ళకి అది ఇచ్చేస్తారనమాట. అయితే ఇది ఇప్పటికీ ఉందండి. మీరు పొద్దున్న 8 గంటలకి బార్కస్ అక్కడ ఈ ఏరియాకి వెళ్తే కనుక వాళ్ళు ఇప్పటికీ అమ్ముతున్నారు. అదే వేలము, అదే ఆక్షను, ప్రైస్ అనేది ఫిక్స్ చేస్తారు. కాకపోతే కాలక్రమేణా ఆ ఇల్లులు అంత పెద్దగా కాకుండా చిన్నగా అయిపోయినాయి కదండి. ఇప్పుడు సిటీ అయిపోయింది, అది రాజులు లేరు, అజ్జాలు లేరు, వాళ్ళు కూడా వివిధ ప్రాంతాలకు వెళ్ళి వేరే వేరే పనిలో సెటిల్ అయినప్పటికీ కొంతమంది దాన్ని ఆ వృత్తిని అలాగే కంటిన్యూ చేస్తూ అవుట్ హౌస్లలో అంటే ఫామ్ హౌస్లలో సపరేట్గా తోటలు, ఉద్యానవనాలు పెంచి అక్కడి నుంచి మళ్ళీ ఈ యొక్క పండ్లను ఇక్కడికి తీసుకొచ్చి ఈ ఆక్సిజన్ అనేది జరిపించడం అయితే జరుగుతుందండి. సో ఇది ఈ పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చేసుకున్నట్లయితే నౌకా నిర్మాణంలో మనం ఎక్కడ.
మూడు వైపులా సముద్రం ఉన్న సద్వినియోగంపై శ్రద్ధ లేదు. సో ఎగుమతులు దిగుమతులకు విదేశీ నౌకలే దిక్కు. ఎంతో ఎత్తుకు ఎదిగిన చైనా, దక్షిణ కొరియా కేంద్ర ప్రభుత్వ ప్యాకేజీతో మార్పు వచ్చేనా? అయితే మనకు మూడు వైపులా చాలా పెద్ద సముద్ర తీరం ఉంది, కానీ అయినప్పటికీ కూడా నౌకా నిర్మాణంలో మనదైన పాత్ర అంతగా లేదనమాట. సో దాని గురించి అని చెప్పేసి రీసెంట్గా ఒక స్కీమ్ అయితే రావడం జరిగింది. జస్ట్ ఆ ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఆ స్కీమ్ ఏంటంటే ఇంత అమౌంట్ అని చెప్పేసి చూడండి. కేంద్ర ప్రభుత్వం గత నెలలో నౌకా నిర్మాణ పరిశ్రమ విస్తరణ కోసం 69,725 కోట్ల ప్యాకేజీ ప్రకటించిన తర్వాత ఈ రంగం ప్రాధాన్యం తెర మీదకు వచ్చింది. సో ఇది గుర్తుపెట్టుకోండి. జస్ట్ ఈ ప్యాకేజ్ అది ఏంటిది అని చెప్పేసి. అయితే ఇక్కడ మనకు నౌకా నిర్మాణ పరంగా ఇప్పుడు ప్రజెంట్గా ఉన్నటువంటి కంపెనీలు చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రభుత్వ రంగంలో కొచ్చిన్ షిప్ యార్డ్, మజ్గావ్ డాక్, గార్డెన్ షిప్ బిల్డర్స్, హిందుస్థాన్ షిప్ యార్డ్, గోవా షిప్ యార్డ్ ఇవన్నీ కూడా నౌకలు నిర్మిస్తున్నాయండి. కాకపోతే ప్రభుత్వ రంగంలో ఉన్నాయి, ప్రైవేట్ రంగంలో ఎక్కువ లేవు, 2-3 ఉన్నాయి. సో ఇప్పుడు ఏంటంటే ఈ యొక్క దీంట్లో కూడా మన యొక్క డెవలప్మెంట్ అనేది ఉంటే మనకు ఆర్థికంగా చాలా అభివృద్ధిలోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది ఇండియా. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ తీసుకున్నట్లయితే వెరీ ఇంపార్టెంట్ అండి ఎస్బీఐ కరెంట్ అఫైర్. ఎందుకంటే మన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మన ఇండియన్ ఇదివరకు ఇంపీరియల్ బ్యాంక్గా ఉన్నటువంటి ఐడియా ఉంది కదా మీకు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను అంతకుముందు ఏ పేరుతో పిలిచేవారంటే ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని గుర్తుపెట్టుకోండి. రైట్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హ్యాస్ రిసీవ్డ్ గ్లోబల్ రికగ్నిషన్ ఫర్ ఇట్స్ ఇన్నోవేషన్ అండ్ కస్టమర్ సెంట్రిక్ అప్రోచ్, సెక్యూరింగ్ 2 prestigious honors from New York based Global Finance magazine, the world's best consumer bank 2025 and the best bank in India 2025. సో 2 అవార్డ్స్ వచ్చినాయండి ఎస్బీఐకి. ఏం 2 అవార్డ్స్ అంటే వరల్డ్స్ బెస్ట్ కన్స్యూమర్ బ్యాంక్ 2025, వరల్డ్స్ బెస్ట్ బ్యాంక్ ఇన్ ఇండియా 2025. సో 2 అవార్డ్స్ కూడా గుర్తుపెట్టుకోండి. ఇది ఇచ్చింది ఎవరు అంటే ద అవార్డ్స్ ప్రెజెంటెడ్ డ్యూరింగ్ ద వరల్డ్ బ్యాంక్ అండ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ యాన్యువల్ మీటింగ్స్ అండర్స్కోర్ ఎస్బీఐస్ లీడర్షిప్ ఇన్ డిజిటల్ బ్యాంకింగ్, ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అండ్ కస్టమర్ ఎక్సలెన్స్. అండర్స్కోర్ అంటే నొక్కి ఒక్కానించడం అంటారు కదా. సో ఎస్బీఐ యొక్క లీడర్షిప్ని పొగుడుతూ ఈ యొక్క అవార్డ్స్ అయితే రావడం జరిగిందండి. సో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. వరల్డ్స్ బెస్ట్ కన్స్యూమర్ బ్యాంక్ అండ్ ద బెస్ట్ బ్యాంక్ ఇన్ ఇండియా. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇండియన్ అమెరికన్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్ పాల్ కపూర్ was officially sworn in as Assistant Secretary of State for the Bureau of South and Central Asian Affairs in the Trump administration. He was among 107 nominees approved by the Senate and will now lead America's diplomatic engagement with key South and Central Asian nations including India. So next point చూసుకున్నట్లయితే ఇండియన్ కోస్ట్ గార్డ్ హ్యాస్ లాంచ్డ్ 2 అడ్వాన్స్డ్ ఫాస్ట్ patrol vessels ICG, ఇండియన్ కోస్టల్ గార్డ్ షిప్ అజిత్ and ICG ship Aparajit at Goa Shipyard Limited on 24th October 2025. The new 50-meter long vessels are the 7th and 8th in a series of 8 indigenously built fast patrol vessels. So ఇక్కడ 2 వెజల్స్ అంటే డెవలప్ చేయబడ్డాయండి. ఒకటి వచ్చేసి అజిత్ అంటే జయించలేనిది అంటాం కదా ఒకటి, అపరాజిత్ అంటే ఓడించలేనిది. రైట్. అంటే రెండు ఒకటే. మనల్ని జయించడం వేరే వాళ్ళకి సాధ్యం కాదు అని చెప్పేసి, అండ్ మనము వేరే వాళ్ళని ఓడిస్తాము అని చెప్పేసి, మనల్ని ఓడించడం కూడా సాధ్యం కాదు అని చెప్పేసి. జయించడం అంటే కాంక్వర్ చేయడం అంటే మన మీద గెలవడం. సో మన మీద గెలవడం సాధ్యం కాదు అనే ఉద్దేశంతో 2 పేర్లు పెట్టేసి ఈ యొక్క ఐసీజీ 2 షిప్స్ని అయితే లాంచ్ చేయడం జరిగింది. The International Monetary Fund has projected that India's economy will expand by 6.6%. ఇందాక చెప్పాను కదండి, వెరీ ఇంపార్టెంట్ బిట్ అని. సో అదే అండి, సేమ్ అగైన్. సో గుర్తుపెట్టుకోవాల్సింది 6.6%. వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ రిపోర్ట్ బేస్ చేసుకొని దాంట్లో ఈ యొక్క రీడింగ్స్ అయితే ఇవ్వడం జరిగింది బై IMF. Pratibha M. Singh, a judge of Delhi High Court, was named chair of the World Intellectual Property Organization Advisory Board of Judges for its 2025-27 term. She was elevated as a permanent judge of the Delhi High Court in 2017. She also served as the chairperson and presiding judge of the Delhi High Court's first ever intellectual property division during 2021 and 22. So Pratibha M. Singh, గుర్తుపెట్టుకోండి, చైర్ ఆఫ్ ద వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ జడ్జెస్.
పర్ టర్మ్ 2025 ఈ 2 సంవత్సరాల టర్మ్కి ఈ యొక్క డెబ్ల్ అయిపోయి ఉంది కదా, దానికి చైర్పర్సన్గా అడ్వైజరీ బోర్డుకి ఎవరు నియమితులయ్యారు అంటే ప్రతిభా ఎం సింగ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోండి. ఇంటర్నేషనల్ రిలేషన్స్లో భాగంగా ఈ బిట్ అడుగుతారు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయండి. సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సూరత్. సో సూరత్లో ఉన్నటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ ఇన్స్టిట్యూట్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. మొత్తం పోస్టుల సంఖ్య 10. దరఖాస్తు ఫీజు 500. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 2025 నవంబర్ 14. సో లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయకండి. సో మీరు ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉన్నారో వాళ్ళు అప్లై చేసేసుకోండి. సూరత్ ఇది. అండ్ ఇవాటికి లాస్ట్ డేట్ కూడా ఉంది. రైట్స్ ఉంది కదా, ఇప్పుడు రైల్వే యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ వింగ్ ఒకటి ఉంటుంది కదా, సో రైల్వేవి చాలా ఉన్నాయి. సో దాంట్లో ఒకటి ఇదనమాట రైట్స్. సో ఇవాళ లాస్ట్ డేట్ అండి. ఎవరైనా ఇండివిజువల్ కన్సల్టెంట్ పోస్టులకు అప్లై చేయాలనుకున్న వాళ్ళు అప్లై చేయండి. ఇంకా నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూసుకున్నట్లయితే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల ఏ దేశ పర్యటన సందర్భంగా ఆ దేశ సంస్కృతిలో చాలా విలువైన దారుమ బొమ్మను అందుకున్నారు. సో ఇక్కడ జపాన్ అండి. సో జపాన్లో ఇది ఈ బొమ్మ కనిపిస్తుంది కదా, సో ఈ బొమ్మను అందుకోవడం జరిగింది నరేంద్ర మోదీ గారు జపాన్ పర్యటనలో భాగంగా. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే గ్రామీణ భారతదేశంలో బాలికల విద్యలో మార్పును కృషి చేస్తున్నందుకు ప్రతిష్టాత్మక రామన్ మెగసెస్ అవార్డును 2025కు గెలుచుకున్న భారతీయ ఎన్జిఓ ఇది. వెరీ 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 ఇంపార్టెంట్ అండి. ఈ మధ్యలో మనకు రీసెంట్గా రామన్ మెగసెస్ అవార్డు 24 అలా రాలేదనుకుంటా. సో ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలండి. సో ద ఆన్సర్ ఈస్ ఫౌండేషన్ టు ఎడ్యుకేట్ గర్ల్స్ గ్లోబల్లీ. ఎడ్యుకేట్ గర్ల్స్ అనే సంస్థ గ్లోబల్గా బాలికల యొక్క విద్య కోసం పాటుపడుతున్నటువంటి ఒక సంస్థ. ఫౌండేషన్ టు ఎడ్యుకేట్ గర్ల్స్ అని గుర్తుపెట్టుకోండి. 2025కు యొక్క మెగసెస్ రామన్ మెగసెస్ అంటారు. ఇప్పుడు ఇది ఈ యొక్క అవార్డుని రామన్ మెగసెస్ అవార్డుని మన ఆసియా నోబెల్గా కూడా ఖ్యాతి ఉంటుందండి. సో ఈ రామన్ మెగసెస్ అవార్డు గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ ఇంకో పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ యొక్క అవార్డు రామన్ మెగసెస్ అవార్డు అంటే ఈ ఫౌండేషన్ టు ఎడ్యుకేట్ గర్ల్స్కి మాత్రమే కాకుండా ఇంకో ఇద్దరికి కూడా వచ్చిందండి. వాళ్ళని చూసుకుంటే మాల్దీవులకు చెందినటువంటి షహీనా అలీ అండ్ అదేవిధంగా ఇంకొకరు ఫిలిప్పీన్స్కు చెందిన ఫ్లావియానో ఆంటోనియో ఎల్ విలానుయోవా. సో వీళ్ళకి కూడా ఆ అవార్డు అయితే రావడం జరిగింది. నెక్స్ట్ అంతర్జాతీయ బలవంతపు అదృశ్య బాధితుల దినోత్సవాన్ని ఏటా ఏ రోజున నిర్వహించుకుంటారు. సో వరల్డ్ డే అగెనిస్ట్ ట్రాఫికింగ్ ఆఫ్ హ్యూమన్ ట్రాఫికింగ్ అని ఉంటుంది కదా, వరల్డ్ డే అగెనిస్ట్ హ్యూమన్ ట్రాఫికింగ్. సో అది ఎప్పుడు జరుపుకుంటారు? ఇది యాక్చువల్గా జూలై 30 జరుపుకుంటారండి. సో ఇక్కడ రాంగ్ పడినట్టుంది. సో జూలై 30 అండి. ఈ పాయింట్ గుర్తుపెట్టుకొని వెరీ వెరీ ఇంపార్టెంట్. అంతర్జాతీయ బలవంతపు అదృశ్య బాధితుల దినోత్సవం. నెక్స్ట్ విద్యుత్ మంత్రిత్వ శాఖ ఇటీవల విడుదల చేసిన స్టేట్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఇండెక్స్ 2024 ప్రకారం ఇంధన సామర్థ్యంలో దేశంలో తొలి 3 స్థానాల్లో నిలిచిన రాష్ట్రాలు మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, అస్సాం. సో నెక్స్ట్ భూటాన్ ప్రధానమంత్రి షెరింగ్ టాబ్గేతో జస్టిస్ గవాయ్. భూటాన్ రాజుతో జస్టిస్ గవాయ్ భేటీ. సో ఇక్కడ పిక్చర్లో చూస్తున్నట్టుగా మన యొక్క CJI చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారు భూటాన్ రాజుతో ఒక సమావేశం అయితే అయ్యారని చూసుకున్నట్లయితే భూటాన్ పర్యటనలో ఉన్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ BR గవాయ్ ఆ దేశ రాజు జిగ్మే ఖేసర్ నమగేల్ వాంగ్చుక్ ప్రధానమంత్రి షెర్లింగ్ టాబ్గేలతో సమావేశమై అనేక విషయాలపై చర్చించారు. సో 2 దేశాల న్యాయ వ్యవస్థల మధ్య సహకారం పెంపొందించుకున్న అవకాశాలపై ఈ చర్చలు జరిగాయని అధికారిక ప్రకటన వెల్లడింది. సో దీంట్లో మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే జిగ్మే ఖేసర్ ఇది ఉంది కదా, నమగేల్ వాంగ్చుక్ అనే తను దేశరాజు, నేపాల్ దేశరాజు. అండ్ నేపాల్ యొక్క ప్రధానమంత్రి ఎవరంటే షెరింగ్ టాబ్గే. సో ఈ 2 పాయింట్లు మీరు గుర్తుపెట్టుకోండి ఈ ఆర్టికల్ నుంచి. నెక్స్ట్ 8-11. సో నిన్న 8-10 వర్డ్ ఆఫ్ ద డే చూసాం కదా, ఇవాళ 8-11 సక్రోజాంక్ట్ అంటే సాక్రో అంటే ఇప్పుడు సాక్రెడ్ అంటారు కదండి. సాక్రెడ్ అంటే ఏంటిది? ఇక్కడ ఉంది చూడండి ఆల్రెడీ. సాక్రెడ్ అంటే పవిత్రమైన అంటారు కదా. సో పవిత్రమైన, హోలీ అన్న కూడా పవిత్రమైన. సో పవిత్రమైన అనే మీనింగ్ తోటే ఇది కూడా వస్తుందండి. సో ఈజ్ అన్ అడ్జెక్టివ్. ఓకే, దట్ డిస్క్రైబ్స్ సంథింగ్, విశేషణం అన్నమాట. అడ్జెక్టివ్ అంటే విశేషణం, అంటే ఒక నౌన్ యొక్క ప్రొనౌన్ యొక్క గుణాన్ని తెలియజేస్తారు కాబట్టి దీన్ని అడ్జెక్టివ్ అంటారు. సంథింగ్ రిగార్డెడ్ యాజ్ టూ ఇంపార్టెంట్ ఆర్ వాల్యుబుల్ టు బి ఇంటర్ఫియర్డ్ విత్.
సో ఒకటి చాలా పవిత్రమైన దాన్ని మనము ఇక్కడ సాక్రోజాంక్ట్గా పేర్కొంటాం. ఓకే, నెక్స్ట్. సో ఇక్కడ ఒక రాజ్యాంగం మీద ఒక చిన్న ఆర్టికల్ ఉందండి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా మంచి పాయింట్లు అయితే ఇచ్చాడు. సో నేను ఇవన్నీ టచ్ చేయను, కానీ ఇక్కడ ఉన్నవి మీరు ఒకసారి పాజ్ చేసుకొని చూసుకోండి. ఎవరెవరు రాజ్యాంగ ఆవశ్యకతకు సంబంధించి నిర్వచనాలు ఇచ్చారని చెప్పేసి ఇక్కడ చెప్పాడు. సరే ఒకసారి చూసుకోండి. అది కాకుండా నేను మెయిన్ పాయింట్స్ ఇక్కడ చెప్తాను చూడండి. దృఢ రాజ్యాంగం, అదృఢ రాజ్యాంగం అన్నారండి. దృఢ రాజ్యాంగం అంటే ఏంటంటే రాజ్యాంగాన్ని చేంజ్ చేయాలంటే స్పెషల్ మెజారిటీ అనేది కావాలండి. సో స్పెషల్ మెజారిటీతో చేంజ్ చేసినట్లయితే, ప్రత్యేక మెజారిటీతో చేంజ్ చేసినట్లయితే దాన్ని మనం దృఢ రాజ్యాంగం అంటాం. అలా కాకుండా అదృఢ రాజ్యాంగం అంటే ఏంటంటే ప్రత్యేక మెజారిటీ అవసరం లేదు, హాజరై ఉన్నటువంటి సభ్యులకు హాజరై ఉన్న వాటిలో సగం కంటే ఎక్కువ మంది కనుక ఓటు వేసినట్టయితే మూజువాని ఓటర్ రైట్ అంటారు కదా, సాధారణ మెజారిటీ. సో ఆ విధంగా రాజ్యాంగాన్ని కనుక మనం సవరించగలిగితే దాన్ని అదృఢ రాజ్యాంగం అంటారండి. సో సింపుల్ మెజారిటీ సరిపోతుంది. దృఢ రాజ్యాంగం అన్నప్పుడు స్పెషల్ మెజారిటీ సరిపోతుంది. కానీ మరి మన ఇండియా, భారతదేశం దృఢ రాజ్యాంగమా మరి అదృఢ రాజ్యాంగమా అంటే మనకు సందర్భాలను బట్టి, ఆ యొక్క క్లాజెస్ను బట్టి, వచ్చిన కంటెక్స్ట్ను బట్టి వివిధ రకాలుగా మనం రాజ్యాంగాన్ని అమెండ్మెంట్ చేసుకోవచ్చు. దాంట్లో స్పెషల్ మెజారిటీ ఉంటుంది, స్పెషల్ మెజారిటీ విత్ రాటిఫికేషన్ ఆఫ్ స్టేట్స్ కూడా ఉంటుంది. అంటే కొన్ని జిఎస్టీ లాంటి బిల్స్ ఏంటంటే పార్లమెంట్లో స్పెషల్ మెజారిటీతో పాటుగా స్టేట్స్ కూడా రాటిఫై చేయాల్సినటువంటిది ఉంటుంది. సో అలాంటివి ఉంటాయి. నార్మల్ స్పెషల్ మెజారిటీ ఉంటుంది అండ్ సాధారణ మెజారిటీ ఉంటుంది. కాబట్టి మన యొక్క రాజ్యాంగం అనేది అదృఢ లక్షణాల యొక్క సమ్మేళనంగా చెప్పచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి, దృఢ అదృఢ మిళితం, రైట్. సో ఇంకా రాజ్యాంగ రూపకల్పనకు ఎక్కువ సమయం తీసుకున్న దేశం ఆస్ట్రేలియా, 9 సంవత్సరాలు తీసుకుందంట. అండ్ మన భారత రాజ్యాంగ రచనకు పట్టిన సమయం చూసుకున్నట్లయితే 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు గుర్తుపెట్టుకోండి. అండ్ ప్రపంచంలో తొలి రాజ్యాంగం బ్రిటన్ రాజ్యాంగం, కానీ ఇది పరిమాణాత్మక రాజ్యాంగం. ఆధునిక ప్రపంచంలో మొట్టమొదటి లిఖిత రాజ్యాంగంగా అమెరికా రాజ్యాంగాన్ని పేర్కొంటారు. అదేవిధంగా ప్రపంచంలో అతి చిన్న, అతి దృఢమైన రాజ్యాంగం కూడా అమెరికా అదే. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో ఇదనమాట. ఇంకేమన్నా పాయింట్స్ ఉంటే చెప్తాను చూడండి. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే అధికార పృథక్కరణ సిద్ధాంతం అంటే ఇప్పుడు ఏమంటారు, మనకు శాసన, కార్యనిర్వాహకన, న్యాయశాఖల మధ్య స్పష్టమైన అధికార విభజన జరుగుతుంది. పృథక్కరణ అంటే డివిజన్ అండి. అంటే కరెక్ట్గా లైన్ అంటే ఏంటి, ఒకరి కార్యనిర్వాహక వ్యవస్థలో వచ్చి ఒకరి అధికారాల పరిధిలో ఇంకొకరు జోక్యం చేసుకోకుండా మన రాజ్యాంగాన్ని డిజైన్ చేయడాన్ని మనం ఏమంటామంటే అధికార పృథక్కరణ అంటామండి.